ఎవరైనా మాట్లాడే వాళ్ళు ఉంటే మాట్లాడచ్చు. గురుగారు నమస్కారం, నేను త్రివేణి మాట్లాడుతున్నాను. త్రివేణి గారు, నేను ఇవాళ మిమ్మల్ని అభినందించాలనుకున్నాను. ఎందుకంటే ఇవాళ మీరు సూర్య నమస్కారాలు స్టాండింగ్ లో చేశారు, చాలా బాగా చేశారు. అవునండి. చాలా బాగా చేశారు. ఫస్ట్ లో కొన్ని రోజులు చేశారు, కానీ మళ్ళీ కొద్దిగా ఇబ్బందితో మళ్ళీ చైర్లో చేశారు. మళ్ళీ అవును. ఇవాళ నేను చూశాను, చాలా హ్యాపీ అనిపించింది. మాట్లాడండి సార్, మాట్లాడండి. నాకు L4 L5 S1 ఆపరేషన్ అయిందండి. L3 L4 L5 S1 ఆపరేషన్ అయింది. నాకు అది సక్సెస్ అవ్వలేదు. అసలు కింద కూర్చోవద్దు, ఆ, ఈ కొంచెం ముంగి నడవద్దు, అది చేయొద్దు, ఇది చేయొద్దు అని చాలా ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు. కానీ నాకు అసలు సక్సెస్ అవ్వలేదు. చాలా అవసరపడ్డాను. చాలా బెల్ట్ పెట్టుకుని నడిచాను. ఆఫీసులో కూర్చున్నా చాలా ఇబ్బంది అయ్యేది. చాలా అవస్థపడ్డాను. ఆ తర్వాత యోగా అని అదని ఇదని అక్కడ ఇక్కడ ఏదో 10 days క్యాంపులకి వాటికి వీటికి వెళ్ళేదాన్ని. ఏదో కొంత తగ్గిందని కొన్ని రోజులు ఇంట్లో చేసేదాన్ని, చేయకపోయేదాన్ని. తర్వాత పెయిన్ కిల్లింగ్ వేసుకుని అలాగే చాలా అవస్థపడ్డానండి. తర్వాత ఇప్పుడు మీ దగ్గరికి వచ్చాక 3 years నుంచి ఇలా కింద కూర్చుని బట్టం వేసి కూర్చుని మీరు ఎంతసేపు ప్రాణాయామం చెప్తే అంతసేపు కూర్చోగలుగుతున్నాను. అన్ని ఆసనాలు వేయగలుగుతున్నాను. మధ్య మధ్యలో డిస్టర్బెన్స్ వస్తుంది, పెయిన్ వస్తుంది. ఎక్కువ హెవీగా ఏంటి ఏదైనా టూర్స్ వెళ్ళినా చేసినా ప్రాబ్లం వస్తుంది. హాస్పిటల్కి వెళ్తే మళ్ళీ లేదండి మీకు సక్సెస్ అవ్వలేదు, చెప్పాం కదా, మళ్ళీ ఆపరేషన్ రెడీ అవ్వండి. మోకాళ్ళ నొప్పులు వచ్చినాయి అంటే ఫ్రేమ్ కరెక్ట్ గా లేదు కాబట్టి మోకాళ్ళకి వచ్చినాయి. ముందు నడుముకి చేశాక అప్పుడు కాళ్ళకి చేస్తామండి అని ఇలా చాలా చాలా చెప్పారండి. ఇక అన్ని వదిలేసుకుని మీకు మీ MRI రిపోర్ట్స్ అవి కూడా మీకు పంపించాను. అవును. పంపిస్తే మీరు చెప్పారు, అమ్మా ఒకసారి ఆపరేషన్ చేసిన తర్వాత అలాగే వస్తుంది, మీరు భయపడకండి, మీరు నెమ్మదిగా చేసుకోండి, రెస్ట్ ఇచ్చి నెమ్మదిగా చేసుకోండి అన్నారు. అలా చేసుకుంటుంటే ఇప్పుడు నాకు బాగుందండి.